అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన హిందూ ధర్మంలో ప్రధాన పండుగలలో ఉగాది ఒకటి. ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్లపక్ష పాడ్యమి తిథి నాడు ఈ తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది అంటేనే ఆనందం, ఆశ, కొత్త ప్రారంభాల పండుగ. వివిధ ఆచారాలు, సాంప్రదాయాలతో జరుపుకుంటారు. ఉగాది పండుగను కొన్ని శతాబ్దాల ముందు నుంచి జరుపుకుంటున్నట్టు చరిత్ర తెలియజేస్తుంది. దీని మూలం శాతవాహన రాజవంశం వాటిదని కూడా చెబుతూ ఉంటారు. చాలా కాలం నాటి పురాతన గ్రంథాలు, శాసనాల్లో కూడా ఉగాది పండుగ గురించి ప్రస్తావనలు ఉన్నాయి. ఉగాది అంటే కేవలం పండగ మాత్రమే కాదు. శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాసుల ఆయుష్కు తొలి రోజు ఉగాది. ఇంకో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనాల మధ్య సంయుతం యుగం కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతూ ఉంటారు. అంతేకాదు ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చైత్ర మాసం శుక్లపక్ష శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజునే సృష్టి ప్రారంభమైనట్లు శాస్త్రవచనం. వేదాలను తస్కరించిన సోమకుణ్ణి హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలామంది నమ్ముతారు. చైత్ర శుక్ల పాడ్యమి తిథినాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతూ ఉంటారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇందులో ముఖ్యంగా ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాము. ఉగాది పచ్చడిలోని 6 రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలు, మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తాయి. ఉప్పు మన జీవితంలో ఆనందం, రుచికి సంకేతంగా పరిగణిస్తారు. పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. వేప పువ్వు బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది. బెల్లం ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. కారం సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది. వగరు పచ్చి మామిడికాయ ముక్కల్లో తగిలే ఆ రుచి కొత్త సవాళ్ళను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది. కనుక ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ఉగాది పండగ రోజున ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరూ రుచి చూడాల్సిందే. నూతన సంవత్సరం ఈ ఉగాది నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి దీన్ని తెలుగువారి తొలి పండగ అని అంటారు. ఈ పండుగ కొత్త శకనానికి నాంది పలుకుతుంది. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఇష్టదైవాన్ని పూజించి లేదా ఇష్టదైవ ఆలయాన్ని దర్శించి ఉగాది పచ్చడితో దినచర్యను ప్రారంభిస్తారు. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.